నుండి మనల్ని కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ తిరిగి రాత్రికాల సమయంలో ప్రార్థించుకున్నట్టు కొరకై, ప్రభు పాదాల దగ్గర గడుపుట కొరకై దేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రి కొద్ది సమయం ప్రభు పాదాల దగ్గర ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. దానికి ముందు దేవుని కొద్ది మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనము నుండి 42వ వచనం వరకు మనం చదువుకుందాము. అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా, మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే. మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకునెను. అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానించుటకు, మన హృదయాలు దేవుని తట్టుకు త్రిప్పి ప్రభు మనతో మాట్లాడులాగన చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ మహాదయను బట్టి, మీ కృపను బట్టి ఈ 2024 సంవత్సరములో ప్రభా, ఈ 9వ మాసములో 28వ తారీఖు పగలంతా మీ కాపుదల భద్రతనిచ్చారు ప్రభా. తిరిగి మా తండ్రి రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో చేరి ప్రార్థించటానికి, స్తుతించటానికి, కీర్తనలు పాడి నిన్ను ఘనపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. ప్రభా, తిరిగి కొద్ది నిమిషాలు నీ మాటలు మేము ధ్యానించనైతూ ఉన్నాము. నాతో మాతో మీరు మాట్లాడండి. నిలబడి నేను వట్టివాడును, ఏ మంచి లేనటువంటి వాడును. ప్రభా, నీ కృప చేత మమ్మలను ధైర్యపరిచి బలపరిచి అయ్యా మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి విధమైనటువంటి ఆటంకాలు తొలగించండి. నీ బిడ్డలమైన మేము మా ప్రభా దాన్ని గ్రహించగలిగినట్లు, దాని ప్రకారం జీవించినట్లు నీ కృపలో మేము నాయన దేవా మీ మేలు పొందుటకు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. తెచ్చిన నీ బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. వస్తున్నటువంటి నీ బిడ్డలను ప్రేరేపించి త్వరపడి మీ సన్నిధికి రావటానికి సహాయం చేయండి ప్రభా. మీ సన్నిధిలో ప్రార్థనలో గడపటానికి మీ కృప చూపించవలసిందిగా ఆయా స్థలాల్లో జరుగుతున్నటువంటి ప్రార్థనలపై దృష్టి మనసు ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని, మీ వాక్కును మాకు అందించమని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో లూకాసు వార్తలో 10వ అధ్యాయము 38-42 వచనాల వరకు మార్తా మరియలు మనకు కనబడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రయాణమైపోతూ ఉన్నప్పుడు ఆయన గ్రామంలోకి వెళ్ళినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మార్తా మరియలు
ఇద్దరు సహోదరులు మనకు కనబడుతూ ఉన్నారు. అయితే ప్రియులారా, మార్త విస్తారమైనటువంటి పనులు పెట్టుకున్నట్లుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ 40వ వచనంలో అంటాడు, మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పాను. ఆమెతో చెప్పాను. ఇక్కడ మనం చూస్తున్నాం, నాకు సహాయము చేయమని నువ్వు ఆమెకి చెప్పయ్యా అని చెప్పేసి యేసు ప్రభువారితో ప్రియులారా మార్త తెలియచేస్తూ ఉన్నారు. కానీ ఆ 41వ వచనములో మనం చూసినట్లయితే ప్రభువు చక్కని సమాధానం చెప్తూ ఉన్నారు ఆమెతో. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు. ఎన్ని పనులు అంటండి? అనేకమైనటువంటి పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యమును వింటున్నటువంటి మన జీవితాల్లో ఒక మార్త వరకే ప్రభువు చెప్పట్లేదు, కానీ దేవుని మాటలు వింటూ ఉన్న ప్రతి వారితో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అవసరమైనది ఒక్కటే. ఆ ఫుట్ నోట్లో మనం చూడగలుగుతూ ఉంటాం. అక్కడ 2 అంకె వేసి ఉంది కదా. అనేక ప్రాచీన ప్రతులలో అవసరమైనవి కొన్నియే, అవసరమైనటువంటివి కొన్నే, అవసరమైనటువంటిది ఒక్కటే అని ప్రభువు ప్రియులారా మార్తతో ప్రభువు చెప్తూ ఉన్నాడు. మరియా అయితే ఉత్తమమైన దానిని ఏర్పరచుకునెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఉత్తమమైనది, అవసరమైనటువంటిది ప్రియులారా మరి మరియా ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని వాక్యములో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. ప్రియులారా, మనం చూస్తూ ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే అవసరమైనది ఒక్కటే, అవసరమైనటువంటిది. ఆ ఫుట్ నోట్ లో చూస్తున్నాం, అవసరమైనటువంటివి కొన్నే ఉన్నవి, అనవసరమైనటువంటివి చాలా ఉండవచ్చేమో, కానీ అవసరమైనటువంటివి మాత్రము కొన్నే ఉన్నవి. ప్రియులారా, అవసరమైనటువంటివి కొన్నే. ఆ అవసరమైనటువంటి ఏవై ఉన్నాయో ప్రియులారా, కొన్ని విషయాలు బైబిల్ గ్రంథములో నుండి మనం చూసినట్లయితే దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఏది అవసరం అంటే ప్రాముఖ్యంగా ప్రియులారా మనకు ప్రార్థన చాలా అవసరమై ఉన్నది. ఏం అవసరమై ఉన్నదండి? ప్రార్థన మనకు చాలా అవసరమై ఉన్నది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా కింద వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తాను శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన నేర్పమని ఆయనను అడిగెను. అందుకన మీరు ప్రార్థన చేయనప్పుడు ప్రియులారా మనము అవసరమైనటువంటిది ఏమిటి అంటే ప్రార్థన చాలా అవసరమైంది. కుటుంబం అవసరం, బిడ్డలు అవసరం, ప్రియులారా ఆరోగ్యం అవసరం, ఏమండి ఉద్యోగం అవసరం, వ్యాపారం అవసరం. ప్రియులారా వీటన్నిటికంటే ప్రియులారా ప్రార్థన చాలా అవసరమై ఉన్నది. ప్రార్థన ప్రియులారా మనము ఎంత సమయం ప్రార్థన చేయగలుగుతున్నామో
ఎంత సమయం ప్రార్థనలో గడపగలుగుతూ ఉన్నాము ప్రియులారా? ప్రియులారా, అది అవసరమై ఉన్నది. బైబిల్ గ్రంథములో ప్రియులారా, ఓ రాజుల గురించి మనం చూసినట్లయితే ప్రియులారా, ఆయన ఏ విధంగా ప్రార్థనే ప్రాముఖ్యమైనటువంటిదని గ్రహించి ఉన్నాడు మనం చూడగలుగుతూ ఉంటాము. రాజుల గ్రంథములో మొదటి రాజు రాసినటువంటి మొదటి గ్రంథములో 8వ అధ్యాయములో ప్రియులారా 59వ వచనములో మనం చూసినట్లయితే సొలొమోను చెప్తూ ఉన్నాడు, అంత క్రితం ఆయన చాలా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ 59వ వచనములో ఆ ప్రార్థన అవసరతను గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన తన దాసుడనైనా నా కార్యములను ఇశ్రాయేలీయులకు తన జనుల కార్యములను అవసరము చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించునట్లుగా నేను యెహోవా ఎదుట విన్నపమును చేసిన ఈ మాటలు రేయింబగళ్ళు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండునుగాక. రేయింపగళ్ళు ఆయన ప్రార్థన ఎప్పుడు ఆయన సన్నిధిలో ఉండాలనేటువంటి ఆశ కలిగి ప్రార్థన చేశాడన్నమాట. సొలొమోను ప్రియులారా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని మందసాన్ని ప్రియులారా, దేవుని నిబంధన మందసాన్ని ఓ ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేసి ప్రియులారా, ఆ మందసాన్ని కొరకే కొందరును యాజకులను లేవీయులను ప్రియులారా ఏర్పాటు చేసి ప్రియులారా, దేవుని ప్రజలైనటువంటి వారు క్షేమముగా ఉండాలనేటువంటి ఆలోచన కలిగి ఎంతో ప్రార్థన చేశాడు. ఈ అధ్యాయములో ప్రియులారా ఆయన ప్రార్థన గూర్చినటువంటి విషయాలు ప్రియులారా మనము చూడగలుగుతూ ఉంటాం. ప్రియులారా, ఆ 38వ వచనంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులకు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలుసుకొనును. ఏమంటున్నాడండి? తన తన మనోవ్యాధిని తెలుసుకొనును కదా. ఒక్కడైనను జనులు అందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపాలు చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయము నీవు వెలుగుదువు గనక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారిని యందు భయభక్తులు కలిగి ఉండునట్లు చేయము. ప్రియులారా, ఎంత ప్రార్థన చేశాడో సొలొమోను దేవుని సన్నిధిలో. ప్రియులారా, దేవుని యొక్క ప్రియులారా మందస్సమును నిలబెట్టి దేవుని సన్నిధానములో ప్రియులారా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన అంతా కూడా ప్రార్థన ముగించిన తర్వాత ఈ మాట చెప్తున్నాడు అన్నమాట. ఆయన తన దాసుడనైన నా కార్యమును ఇశ్రాయేలీయులకు తన జనుల కార్యములను అవసరము చొప్పున, అవసరమైంది ప్రార్థనని గుర్తించాడన్నమాట. ప్రియులారా, ఒక రాజు అయినప్పటికీ కూడా, ఒక అధికారం కలిగిన వాడైనప్పటికీ కూడా ప్రియులారా, అనేకమైనటువంటి వసతులు కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ప్రార్థన అవసరమైనది అనేటువంటి విషయాన్ని గుర్తించాడు. ఈ దినాల్లో అధికారులు అది గుర్తించట్లా, ఏమండి పాలకులు అది గుర్తించట్లా. ప్రియులారా, దేవునిని ఆశ్రయించట్లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి వారు ఇష్టపడట్లేదు. ప్రభు చెప్తూ ఉన్నాడు, అవసరమైనది ఒకటే, అవసరమైనవి కొన్నే. అవసరమైనటువంటిది ఏమిటి అంటే ప్రార్థన. ప్రియులారా, చాలా అవసరము. గొప్ప రాజు ప్రియులారా 40 సంవత్సరాల పాలన చేసినటువంటి
గొప్ప రాజు సొలొమోను. వారి తండ్రి పాలన ప్రియులారా, ఆయన పాలన ఎన్ని సంవత్సరాల ప్రియులారా, వారి యొక్క ఆధీనములో ప్రజలు క్షేమకరంగా వారు ఉన్నారు. కారణం వారి మనసులో ప్రియులారా అవసరమైంది ఏంటో వారు గుర్తించారు. అధికారం ప్రాముఖ్యమే ప్రియులారా, వసతులు ప్రాముఖ్యమే, ధనం ప్రాముఖ్యమే, జనులు ప్రాముఖ్యమే. కానీ ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని చెప్పి సొలొమోను గుర్తించినట్లుగా దేవుని వాక్య భాగములో మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రార్థన అవసరం. ప్రార్థన ఆలకించే దేవుడు. వారి తండ్రి ప్రియులారా 102వ కీర్తనలో మొదటి 2 వచనాల్లో మనం చూసినట్లయితే కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, మొదటి 2 వచనాల్లో, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరని యొద్దకు చేరనిమ్ము. ఎప్పుడంటే నా కష్ట దినమున నాకు విముఖుడవై ఉండకము, నాకు చెవియొగ్గము, నేను మొరలను నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. త్వరపడి దేవుని సన్నిధానములో ప్రియులారా వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు రాజులైనప్పటికీ, అధికారులైనప్పటికీ ప్రియులారా ఎటువంటి వసతులు కలిగిన వారు అయినప్పటికీ, ఎంత గొప్పవారైనప్పటికీ కూడా అవసరమైనటువంటిది ప్రార్థనని చెప్పి వారు గుర్తించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. జ్ఞానైన సొలొమోను దేవుని సన్నిధానములో అవసరమైనటువంటిది ప్రార్థన గనక రేయింపగలు ఆయన సన్నిధిలో నా ప్రార్థన నిలిచి ఉండాలి. ఎప్పుడంటే రేయి పగలు, రాత్రి పగలు ప్రియులారా నా ప్రార్థన దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి అని చెప్పి సొలొమోను ప్రార్థన చేసినట్లుగా ప్రియులారా ప్రార్థిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్య భాగములో మనం చూడగలుగుతూ ఉన్నాము. ప్రియులారా 141వ అధ్యాయములో 2వ వచనములో కూడా మనం చూసినట్లయితే 141వ అధ్యాయము 2వ వచనములో మనం చూసినట్లయితే ప్రియులారా కీర్తనకారుడు ప్రార్థిస్తూ ఉన్నాడు, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారములగును గాక. ప్రార్థన అంటే ఏమవ్వాలి? దేవునికి అంగీకారములగును గాక. ప్రియులారా ఉదయ సాయంత్ర నైవేద్యముల వలె ధూపము వలె, చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారములగును గాక అని చెప్పి ప్రియులారా వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. అది ప్రియులారా అవసరమైనదనేటువంటి విషయాన్ని వారు గుర్తించారు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అది అవసరమైనటువంటిది అనేటువంటి విషయాన్ని వారు గుర్తిస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ప్రియులారా యోహాను సువార్త 17వ అధ్యాయములో మనం చూసినట్లయితే 9వ వచనములో ప్రభువు ప్రియులారా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 17వ అధ్యాయం 9వ వచనములో యోహాను సువార్తలో మనం చూడగలుగుతున్నాము, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నీవు నాకు అనుగ్రహించినటువంటి వారి కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను. 20వ వచనంలో ఆయన అంటాడు, మరియు నీవు నన్ను పంపిదవని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటం లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. వారందరూ కూడా ఏకమై ఉండాలని
వారు ప్రభువు ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా 24వ వచనం వరకు కూడా వారు ప్రేమ కలిగి ఉండాలని, వారు ఏకమై ఉండాలని ఏమండి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా ఈ వచనాల్లో మనం గమనించవచ్చు. 23లో అన్నాడు, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించినవనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. దేవుడు ప్రియులారా ఆయనతో ఉన్న వారికి ఆయన ఏమి ఇచ్చాడంట? మహిమని ఇచ్చాడంట. ఆ మహిమను ప్రియులారా వారు సంపూర్ణులు కావాలనేటువంటిది యేసు క్రీస్తు ప్రభు వారి ఉద్దేశమై ఉన్నది. కనుకనే ప్రియులారా వారి కొరకే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన ఏమండి అది అవసరమై ఉన్నది అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా గుర్తించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. 24వ వచనం అన్నాడు, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారును చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. ఎంత గొప్ప దేవుడండి ఆయన! ఎక్కడున్నాడో ఆయన ఉన్నలాగా తండ్రి ఉన్నలాగా ఆయనతో మనం కూడా వారితో ఉండాలనేది, ఆయన ఎక్కడున్నాడో మనం కూడా అక్కడ ఉండాలని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన ప్రియులరా అది అవసరమైనటువంటిది. కనుక ప్రియులరా యేసు క్రీస్తు ప్రభు వారు తెలియచేస్తూ ఉన్నారు, ఏమండి మార్తా మార్తా నీవి అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే. ఎన్ని పనులండి ఇప్పుడు? ఎన్ని పనులండి? ఖాళీ లేని పనులు. చిన్న పిల్లల మొదలుకుని వృద్ధుల వరకు కూడా చాలా పనులు ఉన్నవి, చాలా పనులు ఉన్నాయి. ప్రార్థించలేకపోతూ ఉన్నారు. ప్రియులారా ప్రభు సన్నిధిలో గడపలేనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నవి. కానీ దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, సొలొమోను రాజు అయినప్పటికీ కూడా ఏమండి దేశం క్షేమముగా ఉండాలి, ప్రజలు నెమ్మదిగా ఉండాలి, ప్రజలు క్షేమముగా ఉండాలి, దేవుని సన్నిధిలో నా ప్రార్థన పగలు రాత్రి కూడా నిలిచి ఆయన సన్నిధిలో ఉండాలని చెప్పేసి ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అధికారి అయినటువంటి సొలొమోను. దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎదుగో ప్రియులారా యేసు క్రీస్తు ప్రభువారు ఏమండి ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఎంత ప్రార్థన చేశాడో ఆ 17వ అధ్యాయం యోహాను సువార్తలో మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక ప్రియులారా మనము కూడా మనకు అవసరమైనవి కొన్ని బైబిల్ ఎంతో స్పష్టంగా చెప్తూ ఉన్నది. మనము ప్రార్థించే వారిగా మనము ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం ప్రియులారా 18వ వచనంలో మనం చూసినట్లయితే పౌలు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము చదవండి 18వ వచనములో ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనము చేయించు ఆ విషయమై ఏమండి సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. ఎలాగంటున్నాడండి? ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు. ప్రార్థన అంత ప్రాముఖ్యమైనటువంటిది. ప్రియులారా దేవుని వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాము, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును
పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండుడి. విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండాలి. కనుక ప్రార్థన ప్రియులారా అది అవసరమైనటువంటిది. ప్రార్థన ఒకవేళ ప్రియులారా మనం చేయలేకపోయినట్లయితే ప్రియులారా ఎంత మాత్రమును కూడా ప్రియులారా దేవుని వద్ద ప్రియులారా ఆశీర్వాదములు తగినంతగా పొందుకొనడానికి అవకాశం లేదు. కనుక ప్రియులారా మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో మనం చూసినట్లయితే ఆయనే ప్రార్థన ఎందుకు చేయాలో చెప్తున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములు ప్రియులరా, మన అవిధేయతలు, మన దోషాలు ప్రియులరా, మన అవిధేయతలు ప్రియులరా పరిహరించుట కొరకే ఆయనే మనకు శాంతికరమై ఉన్నాడు. ఆయనే ప్రియులరా సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. శాంతినివ్వటానికి, నెమ్మదినివ్వటానికి ప్రియులరా ఆయనే మనకు ప్రియులరా ప్రక్షాళన కలగచేసేటువంటి వాడు. కనుక ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అది అవసరమైనటువంటిది. మార్తాను అనేకమైనటువంటి పనుల వల్ల నువ్వు తొందరపడుతున్నావు. అవసరమైనది ప్రార్థన. ప్రియులారా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు, దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, యేసు క్రీస్తు ప్రభువుల వారు ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నారు. ఇదిగో ఆత్మలో మనము కూడా ప్రార్థన చేయాలని పౌలు తెలియచేస్తూ ఉన్నాడు, యోహాను తెలియచేస్తున్నాడు. మనకు శాంతికరమై ఉన్నాడు. కనుక ప్రియులారా మన ప్రక్షాళన కొరకు ప్రభు పాదా సన్నిధిలో మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. కనుక ప్రార్థన అవసరమైనది అయి ఉన్నది. ఎంత సమయం మనం ప్రార్థనలో గడుపుతున్నాము అనేటువంటి విషయాన్ని మనము గుర్తించి ప్రభు సన్నిధిలో ప్రియులారా మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. రెండో విషయాన్ని ప్రభు చెప్తూ ఉన్నాడు. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరుచుకొనెను, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. 42వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, మరియా ఉత్తమమైన దానిని ఆమె ఏర్పరుచుకొనెను, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఉత్తమమైనటువంటిది. ఒకటి ప్రియులారా, ప్రార్థన మనకు అవసరమైనది ఒక్కటే అని ప్రభు చెప్తూ ఉన్నారు. అవసరమైనటువంటివి కొన్నే. ఒకటి ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా ప్రియులారా మనము దేవుని వాక్యాన్ని వినవలసిన వారమై ఉన్నాము. దేవుని వాక్యాన్ని చదవవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యమే మనకు అవసరమైనటువంటిది. దేవుని వాక్యమే మనకు అవసరమైనది. దేవుని మాట మనం వినవలసిన వారమై ఉన్నాం. దేవుని మాటకు విధేయత చూపించవలసిన వారమై ఉన్నాం. ప్రియరావు అధికారి ప్రభు దగ్గరకు వచ్చారు. అధికారి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువుతో మాట్లాడుతూ ఈ మాట మాట్లాడుతున్నాడు. సద్బోధకుడా, నిజ జీవమునకు వారసుడకు నేనేం చేయవలనని ఆయన అడిగాను. 18 మనం చూస్తూ ఉంటాం. ఓ అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిజ జీవమునకు వారసుడకు నేనేం చేయవలనని ఆయన అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడిని ఎలా చెప్పుచున్నావు? దేవుడు అక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమను ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకతడు బాల్యం నుండి వీటన్నిటిని అనుసరించుతూనే ఉన్నాను నేను. యేసు వీటన్నిటిని అనుసరించుతూనే ఉన్నాను నేను. ఏమండి, యేసు విని
నీకు ఇంకొకటి కొదువుగానున్నది. నీ కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాడు. ప్రభువు చెప్పాడు, కానీ ప్రియులారా ఆయన మాట ప్రియులారా అతను వినలేకపోయాడు. కారణం ప్రియులారా అతను మిక్కిలి ధనవంతుడు కనుక. ఏమండి, ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడిపోతున్నాడు. ప్రియులారా మిక్కిలి ధనవంతుడు ఆ వ్యక్తి. ప్రభు మాట వినలేకపోయాడు ఆ వ్యక్తి. ప్రభు మాటను ప్రియులారా గైకొనలేకపోయాడు. 22వ వచనంలో మనం చూస్తున్నాం, యేసు విని నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ఎక్కడంటండి? పరలోకములో నీకు ధనం కలుగుద్ది, నువ్వు వచ్చి నన్ను వెంబడించమని యేసు ప్రభు వారు ఆ యొక్క ప్రియులారా ఆ ధనవంతునితో చెప్పాడు, ఆ అధికారితో చెప్పాడు. కానీ ప్రభు మాట వినలేకపోయాడు. ప్రభు వాక్యానికి విధేయత చూపించలేకపోయాడు. ప్రభు మాటకు ప్రియులారా ఏమండి ఎంత మాత్రం చోటు ఇవ్వలేకపోయాడు. ముఖ్యమైన దానిని పోగొట్టుకున్నాడు, అవసరమైన దానిని పోగొట్టుకున్నాడు. అన్ని అతనితో ఉన్నాయా అనుకుంటున్నాడు, కానీ అవసరమైన దానిని ఆ వ్యక్తి పోగొట్టుకున్నాడు. కనుక ప్రియులారా అవసరమైనటువంటి దానిని మనము తీసుకోవలసిన వారమై ఉన్నాం. ప్రభు చెప్తున్నాడు, మార్తా మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో ప్రభు చెప్తూ ఉన్నాడు. అవసరమైనది, ఉత్తమమైనది. ప్రియులారా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం, ఒకటి ప్రార్థన అవసరమై ఉన్నది. లోకములో ప్రియులారా దేవుని వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాం, మన జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, ప్రార్థన అవసరమైనది. ఒకవేళ మనము ప్రార్థించలేకపోయినట్లయితే, ప్రియులారా ప్రభు పాదాల దగ్గర కన్నీరు కార్చలేకపోయినట్లయితే, ప్రియులారా ఏమండి ఎన్నో మారేలు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, ప్రార్థన లేనటువంటి జీవితాలు, ప్రార్థించలేనటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు వారిని మేలుకొల్పుట కొరకై వారిని ప్రియులారా తిరిగి వారు ప్రార్థించాలని చెప్పేసి చక్కని ఉపమానాలు ప్రభు చెప్పారు. కనుక ప్రియులారా మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం, అది అవసరమై ఉన్నది. దేవుని వాక్యం మనం వినవలసిన వారమై ఉన్నాం, దేవుని వాక్యము అది మనకు అవసరమై ఉన్నది. కీర్తనకారుడైన దావీదు అంటూ ఉన్నాడు 27వ అధ్యాయములో 4వ వచనములో ప్రియులారా ఆయన చెప్తూ ఉన్నటువంటి మాటను మనం గమనించినట్లయితే చక్కని ప్రియులారా ఆ మాట ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. 27వ అధ్యాయం 4వ వచనములో యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దాన్ని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్న. జీవిత కాలం అంతా ధ్యానం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే జీవితాంతరం ధ్యానం చేయాలి దేవుని సన్నిధిలో. అది అవసరం. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ప్రియులారా మనం చదవాలి. ప్రతిరోజు దేవుని మాటలు మన హృదయాల్లో చేర్చుకోవాలి. దేవుని వాక్యం వినవలసిన వారమై ఉన్నాము. ఇంకొంచెం ముందుకు వెళ్తే 73వ అధ్యాయములో 25వ వచనములో మనం చూసినట్లయితే 73వ అధ్యాయము 25వ వచనములో ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. నీవు తప్ప లోకములో నాకు ఏది అవసరత లేదు. నీ మాటలను ధ్యానం చేయాలి. జీవిత కాలం అంతా కూడా నీ మాటలు నేను ధ్యానిస్తూ ఉండాలి, నీ మాటలు నేను వింటూ ఉండాలి. 119వ కీర్తనలో 30వ వచనములో ఏమండి చక్కని విషయాలు మనకు కనబడతాయి. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను,
నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. దేవుని న్యాయ విధులను నా ఎదుట నేను పెట్టుకొని ఉన్నాను. 111వ వచనంలో కూడా చక్కని మాట మనకు కనబడుతూ ఉంటది. 111వ వచనములో నీ శాసనములు నాకు హృదయానందకరములు. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్యమని భావించుచున్నాను. స్వాస్యం, దేవుని మాటలు అంటే మనకి ఎటువంటి అంటే స్వాస్యం. స్వాస్యం అంటే ఏమనుకుంటాం మనం? ఈ లోకములో ప్రియులారా స్వాస్యంగా బిడ్డలు ఇచ్చాడు. ఈ లోకములో స్వాస్యంగా చెరువు, పొలము, ప్రియులారా ఇంకా ఇతరితర ఏమండి వస్తు ఆభరణాలను గూర్చి లేక ప్రియులారా ఈ లోకములో ఉన్న వాటిని అవి మనం స్వాస్యంగా భావించుకుంటూ ఉంటాం. ప్రియులారా దేవుని మాటలో మనం చూస్తూ ఉన్నాము, అవి నాకు నిత్య స్వాస్యమని భావించుచున్నాను. నిత్య స్వాస్యమని భావించుచున్నాను. 173వ వచనంలో కూడా ప్రియులారా చక్కని మాట మనకు కనబడుతుంది. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, చేయి నాకు సహాయమగునుగా. ఉపదేశాలను కోరుకున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రియులారా మనం కోరుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని మాటలు మన హృదయాల్లో చేర్చుకోవాలి. చాలాసార్లు ప్రియులారా కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం ఉండవు కనుకనే ప్రియులారా వాటిని ప్రతిరోజు ప్రతి సమయం ప్రియులారా ఆ మాటలు మనము ధ్యానం చేస్తూ ఉండాలి. అవసరమైనది ఒక్కటే. మాటతో ప్రభు చెప్తూ ఉన్నాడు, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, దాన్ని బట్టి నువ్వు తొందరపడుచున్నావు. మరియ ఉత్తమమైనటువంటి దాన్ని ఆమె వద్ద నుండి అది ఎన్నడూ ఆమె నుండి తీసివేయబడదు. దేవుని వాక్యము, దేవుని సన్నిధిలో ప్రార్థించుట అవి అవసరమైనటువంటివి అనేటువంటి విషయాన్ని రాత్రి మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. ప్రార్థించే వారిగా, దేవుని మాటలు వినేటువంటి వారిగా. ప్రియులారా నేను చివరిగా ముగించబోయే ముందు ప్రభు మరొక మాట తెలియచేస్తూ ఉన్న మాట, హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రియులారా 10వ అధ్యాయం 36వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులారా మనకు అవసరమైనటువంటిది ఏమిటి అంటే ఓర్మి చాలా అవసరమై ఉన్నది. నేటి దినాల్లో శరీర బలహీనతలు, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ప్రియులారా ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ప్రతికూలతలు ప్రియులారా ఎదురవుతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాము. అయితే ప్రియులారా మనకి ఓర్మి చాలా అవసరమై ఉన్నది. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ప్రియులారా దేవుని వాక్యములో మనం చూస్తున్నాము ఓర్మి ప్రియులారా అది చాలా అవసరమయ్యేది. దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనం ప్రియులారా మనం ఓర్మి కలిగిన వారిగా ఉండాలి. బిడ్డల విషయములో, కుటుంబ విషయములో, ఆరోగ్య విషయములో, ఆర్థిక విషయములో, ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో ప్రియులారా దేవుని వాగ్దాన విషయములో, దేవుని మాటల విషయములో ప్రియులారా ఓర్మి చాలా అవసరమై ఉన్నది. బైబిల్ గ్రంథములో ప్రియులారా మనకు అవసరమైనటువంటి వాటిని గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటవి. ప్రార్థన అవసరమై ఉన్నది. అది పగలు రేయి దేవుని సన్నిధిలో నిలిచి ఉండునట్లుగా ఉండాలని భక్తులు ఆశించారు. సొలొమోను, దావీదు, యేసుక్రీస్తు ప్రభువారు, పౌలు, యోహాను దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో ప్రార్థించడం వలన మనం శాంతిని పొందుతామని, మనం ప్రక్షాళన పొందుతామని వారు ఆశించి ప్రార్థించినట్లుగా అది అవసరమైనదిగా వారు గుర్తించారు. ఇదిగో దేవుని వాక్యం వినుట విషయంలో, దేవుని వాక్యాన్ని గైకొనుట విషయంలో, దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో తీసుకున్నట విషయంలో అది అవసరమై ఉన్నది. ఇదిగో దేవుని చిత్తం మన పట్ల నెరవేర్చబడుట కొరకు ఓర్మి అవసరమై ఉన్నది. దేవుని చిత్తం అక్కడ అన్నాడు, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానమును పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. అబ్రాహామును గురించి
ప్రియులారా, దేవుడు స్పష్టంగా కొన్ని విషయాలు తెలియచేస్తూ ఉంటాడు. 6వ అధ్యాయంలో 13వ వచనం నుండి మనం చదివితే, 6వ అధ్యాయం 13వ వచనమున దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణము చేయలేకపోయేది కనుక తన తోడని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వాదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజెప్తును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్మితో సహించి ఆ వాగ్దాన ఫలం పొందెను. ఓర్మితో సహించాడంట. ఈరోజు సహనం లేదు చాలా మంది జీవితాల్లో. ఏమండి, సహనం లేని వారిగా, ప్రేరణ సహించలేని వారిగా, ఏమండి దేవుని మాటలు సహించలేకపోతూ ఉన్నారు. దేవుని మాటలు ఓర్మి కలిగి ప్రియులారా దేవుని చిత్తాన్ని, దేవుని వాగ్దానాలను వారు ప్రియులారా పొందుకోలేనటువంటి పరిస్థితులు గుండా అనేకులు కనబడుతుంది. ఈరోజు పగలు సాటి ప్రార్థన చేశాం. అక్కడ ప్రార్థన అంశం ఏంటో తెలుసా? వచ్చి ప్రియులారా విశ్వాస జీవితంలో కొందరు బలపడి కొంతకాలం తర్వాత తిరిగి మరలా ప్రియులారా లోకములోకి వెళ్ళిపోయారు. వారి కొరకు ప్రార్థన చేయండి. ఓర్మి లేని కారణాన దేవుని సన్నిధిలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం కొరకు, దేవుడిచ్చినటువంటి మాట కొరకు, వాగ్దానం కొరకు ఎదురు చూడలేనటువంటి కారణాన ప్రియులారా వారు ప్రియులారా ప్రార్థించలేని వారిగా, ఓర్మి లేని వారిగా వారు ఉండిపోయారు. అవసరమైనటువంటి వాటిని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రార్థన మనకు చాలా అవసరం ప్రియులారా. వాక్యం వినుట మనకు అవసరం, ఓర్మి మనకు అవసరం. దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. 37వ కీర్తన 7వ వచనములో మనం చూసినట్లయితే కీర్తనకారుడు అంటున్నాడు, 37వ అధ్యాయంలో 7వ వచనములో మనం చూసినట్లయితే ప్రియులారా దావీదు తెలియజేస్తున్నాడు, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టు కొనము. దేవుని కొరకై కనిపెట్టుకోవాలి. 41 వచనాల్లో కూడా చెప్తూ ఉన్నాడు, ఏమండి దేవుని కొరకు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేనే ఆయన నాకు చెవియొగ్గి ఆలకించెను. సహనముతో. 42:5 వచనంలో కూడా మనం చూస్తాం, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకా నేను ఆయనను స్తుతించను. ఓర్మి చాలా అవసరం ప్రియులారా. పౌలు కూడా చెప్తూ ఉంటాడు. చివరిగా నేను ముగించే ముందు రోమీయులకు రాసిన పత్రికలో ప్రియులారా 2వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే పౌలు కూడా ప్రియులారా తెలియచేస్తూ ఉన్నాడు, మనకి ఓర్మి అవసరమై ఉన్నది. ఏమండి 2వ అధ్యాయం 7వ వచనంలో సత్క్రియలను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్యజీవమునిచ్చును. ఓర్పుతో, ఏమండి ఓర్మితో దేవుణ్ణి వెతికినట్లయితే వారికి ఏమిస్తాడంట? ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు. ప్రియులారా 5, 3, 4 వచనాల్లో కూడా మనం చూడగలుగుతాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదాము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని సన్నిధిలో ప్రియులారా మనము కోరుకోవలసినటువంటిది ఏంటంటే, మనకు అవసరమైనటువంటిది ఏమిటంటే ప్రార్థన. ఏంటంటే మనకు అవసరమైంది ప్రార్థన. దేవుని వాక్యం వినుట, దేవుని ప్రియులారా వాగ్దానముల కొరకే నిరీక్షించుట, దేవుని వాగ్దానముల కొరకే ఎదురు చూచుట, దేవుని ఆశీర్వాదాల కొరకే ఓర్మి కలిగి ప్రభు పాదాల దగ్గర ప్రియులారా ఎదురు చూడాలి. ప్రియులారా ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటలు మన హృదయాల్లో తీసుకుని ప్రభువు చెప్తున్నాడు, మరియా ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు. అవసరమైనది ఒకటే, అవసరమైనటువంటివి కొన్నే ఉన్నవి, వాటిని మనం పొందుకోవలసిన వారమై ఉన్నాము. ఈ రాత్రికాల సమయంలో
ప్రార్థన చాలా అవసరం. నీ ప్రార్థన నీ బిడ్డలకు అవసరమైనది. నీ ప్రార్థన నీ ఆత్మీయ జీవితానికి అవసరమైనది. జ్ఞాని అయిన సొలొమోను ప్రార్థన అది పగలు రాత్రి కూడా దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలని, తన జనులు క్షేమముగా ఉండాలని, తన ప్రజలు క్షేమముగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మన ప్రియ ప్రభువు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అది అవసరం కనుక ప్రియులారా, మనం కూడా ప్రార్థన చాలా అవసరం కనుక ఎక్కడా నిర్లక్ష్యం చేయక ప్రార్థించే వారిగా మనం ఉండాలి. తిరిగి దేవుని వాక్యం మనకు అవసరమైనది. దేవుని చిత్తం నెరవేర్చబడుట కొరకై మన జీవితాల్లో శ్రమల్లో కూడా ఓర్మి అవసరమై ఉన్నది. వచ్చిన ప్రార్థన చెప్పుకుందాం. కొద్ది నిమిషాలు ప్రభు పాదాల దగ్గర మనము ప్రార్థనలో గడుపుదాం. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన ప్రారంభించుకుందాం. ఈ రాత్రికాల సమయంలో చాలా మంది అనేక ప్రాంతాల్లో, అనేక కుటుంబాల్లో జ్వరాలతో, మరి ఇబ్బందులతో, ఇంకా ప్రతికూల పరిస్థితులతో వారు ఉంటూ ఉన్నారు. వారందరి కొరకే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన ప్రారంభించుకుందాం.